హాయ్ ఫ్రెండ్స్, ఇవ్వండి బోటి తప్ప వేస్తా అంటారు కదా, అది రెండు కలిపి మసాలాలన్నీ వేసేసి ఇంకా వాటర్ అనేది పోయలేదండి. ఇది బాగా చక్కగా ఇలా మగ్గిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం వాటర్ అనేది పోసుకోవాలి. అప్పటి వరకు కూడాను వాటర్ పోయకూడదు. బోటీలో నుంచే పోయేటంత వాటర్ వస్తుంది. ఈ బోటీని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక 6-7 సార్లు కడుక్కున్నాను. కడుక్కున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ, పచ్చదంచి, కొద్దిమీర, కరివేపాకు, గరం మసాలా, ఇంకా మసాలా దినుసులన్నీ మనం ఏం వేస్తాం అవన్నీ వేసేసి ఇలా మగ్గిన తర్వాత ఈ వాటర్ మనం విడిగా పోయకుండానే ఇంట్లో ఉండే వాటర్తో మగ్గించుకోవాలి. మగ్గించి ఇది డ్రై అయిపోయి ఇంట్లో బ్యాడ్ స్మెల్ పోయి ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనకి ఏ మోతాదులో వాటర్ కావాలో ఆ మోతాదులో వాటర్ పోసుకోవాలి. బోటీ ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే బోటీ ఇష్టంగా తింటారు. ఓకేనా? దీని కాంబినేషన్ ఏం చేస్తున్నాను తెలుసా? పుదీనా రైస్ చేస్తున్నాను. ఇవ్వండి, ఇదంతా పుదీనా. వెనక ఏ పార్కు ఉందో చూడండి, స్వచ్ఛమైన పుదీనా, ఫ్రెష్ పుదీనా. ఇంతకుముందు ఇది బొప్పాకాయ తోట, సొరకాయ తోటలో కూడా ఇదే సొరకాయ తోట అన్ని సీజన్లో ప్రకారం వేసుకుంటా పోతా ఉన్నాను అనమాట. చూసారా? రైస్ అయితే వెంటనే వండేస్తే కలర్ పోయిందని ఇంట్లో వాటర్ పోసిన తర్వాత ఇది ఉడుకుతుంది అనగా మనం పుదీనా రైస్ వండేస్తున్నాం. పుదీనా రైస్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. పుదీనా తినండి, వారానికి ఒకసారైనా సరే పుదీనా 1-2 సార్లు పుదీనా జ్యూస్ చేసుకుని తాగండి. షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీలు ఉన్న వాళ్ళకి, మనకి జుట్టు కానీ కంటి చూపు కానీ అన్నిటికీ కూడా ఇది చాలా మంచిదండి. ఫ్రీగా కూడా మోషన్ బాగుంటుంది. ఇక మనకి ఇక్కడ ఇదంతా నాటండి, ఒక పీస్ వేసారో లేదో అది అల్లుకుపోయింది తోట. ఇటువంటి అదే అంటే స్వచ్ఛమైంది. అంటే కొంతమంది ఎరువులు వేసి పెంచుతారు కదా, అలా కాదు. ఏదో ఫార్మాలిటీకి వేసారు, అదంత బాగుంది. గ్రీన్ అంటే గ్రీన్ ఉంది, అంటే ముదురు పచ్చ కలర్లో ఉందంటే అది నాటిదని అర్థం అనమాట. చక్కగా మగ్గించుకోవాలి, మంచి వాసన వస్తుంది. ఇందులో ఎంత మంచి పౌడర్ వేసాను, గరం మసాలా పౌడర్ కానీ, కారం కానీ, అప్పుడు ఇక్కడ ఎంత మంచి స్మెల్ వస్తుందో నీ వాసన. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మీకు చూపిస్తుంది ప్యూర్ కాటన్ కలంకారీ బ్లౌజెస్ అండి. ఫ్రంట్ డిజైన్ వచ్చింది, కప్స్ వచ్చినాయి, నెక్కు థ్రెడ్ వచ్చింది, అలాగే బ్యాక్ సైడ్ వీపు కూడా థ్రెడ్ వచ్చింది, హ్యాండ్కి బార్డర్ వచ్చిందండి. మీరు ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి మీకు 550 రూపాయలు. ఒక జాకెట్ కొంటే 50 రూపీస్ షిప్పింగు. 3 జాకెట్లు కొంటే మీకు 1600 పడుతుంది. మీకు 50 రూపీస్ మైనస్ అవుతుంది. ఫ్రీ షిప్పింగు. మీకు నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నార్మల్ కాల్ పని చేయదు. ప్యూర్ అంటే ప్యూర్ కాటన్. ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత మీరు మాకు 100% రివ్యూ అనేది ఇస్తారు. మార్కెట్ రేట్కి మా రేట్కి మీరు కంపారిజన్ చూసుకోండి. బయట ఇది 1200, 1400 అమ్ముతున్నారండి. మేమైతే హోల్సేల్ అంగడి నుంచి తీసుకొచ్చాం కాబట్టి మీకు ఈ రేట్కి ఇవ్వగలుగుతున్నాం. మీరు బయట మార్కెట్ రేట్కి మా రేట్కి కంపారిజన్ చూసుకొని నచ్చిన వాళ్ళు ఎవరైనా వాట్సాప్లో మెసేజ్ చేసి వెంటనే బుక్ చేసుకోండి. అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఈ పండగకి ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దీనికి ముందు వీడియోస్ కూడాను 750 రూపీసు, 900 రూపీసు, 800 రూపీసు, 1100 రూపీస్ పట్టు శారీస్ కూడా క్వాలిటీని మించి మంచిగా మీకు ఇచ్చామండి. ఆ వీడియోస్ అన్ని చూసుకొని బుకింగ్ చేసుకునే వాళ్ళైతే వెంటనే బుక్ చేసేసుకోండి. గతంలో మేము హోల్సేల్ అంగడి నుంచి తీసుకొచ్చి అమ్మి శారీస్ అన్నీ అవగొట్టేసామండి. మళ్ళీ న్యూ స్టాక్తో మేము ముందుకు వచ్చాము. జాకెట్కి అయితే 100కు పైన మార్కులు వేస్తారండి. జాకెట్ డిజైన్ అయితే ఫ్రంట్ నెక్ నాకు ఆ కప్స్ తోటి ఆ మోడల్ కుట్టించడానికి ఇవాళ రేపు ఒక జాకెట్ ఇలాంటిది కుట్టిస్తే 1500